చూస్తుండగానే నోరు తినేటట్టు అనిపించే వంకాయ ఊరగాయ అయితే 1 అవర్ అయింది కదా, రెడీ అయిపోయింది. సో ఇదైతే ఇప్పుడు చక్కగా 4 ముక్కలు ఇందులో వేసుకుని, నేను ఎక్కువ పెట్టలేదండి, నెయ్యి వేసుకుని ఒక్కసారి తిందామా. చాలా బాగుంది. ఇది సంవత్సరం మొత్తం నిలువ ఉండే పచ్చడి కాదు, ఒక 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో ఉంటది. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కొత్త రకం పచ్చడి పెట్టినట్టు ఉంటుంది, మామిడికాయ ఊరగాయ కాకుండా. సో ఇది ఎలా చేయాలి ఏంటి ఇన్స్టెంట్ గా అనేది ఫుల్ వీడియో అయితే నేను చూపించేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసే. ముందుగా అయితే నిగనిగలాడే వంకాయలండి. ఇందాక పాప స్కూల్ ఆటో నెక్కిద్దాం కిందకి వెళ్తే అక్కడ కూరలో బయట చాలా లేతగా ఉన్నాయి, బాగున్నాయి. ఇంక నాకు ఎమ్మటే నచ్చి తీసుకున్నాను అనమాట. ఇదైతే ముందు చక్కగా వాష్ చేసుకుంటున్నాను. లేత ఎక్కడ పుచ్చు అవి లేని వంకాయలను అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అవి అయితే శుభ్రంగా ముందు ఇప్పుడు నేను వాష్ చేసుకుని తుడిచేసుకుంటున్నానండి. తుడిచేసుకుని ఒక పన్నెండు పెట్టి ఆరబెడతాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, చూపులకే ఉన్నాయి, ఒక పుచ్చు కూడా లేదు. ₹1 ఎక్కువైనా కూడా ఇలా ఫ్రెష్ తీసుకోండి, పర్లేదు, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చక్కగా ఈ విధంగా అన్ని ఈ విధంగా ఆరబెడుతున్నాను. ఈ వారేలోపు పొయ్యి మీద అయితే నేను బండి పెట్టుకుని ఎక్కువ చూసారా వంకాయలు అన్నీ కూడా వేయనండి నేను, ఎందుకంటే మా ఇంట్లో 1 రోజు 2 రోజులే, మళ్ళీ కావాలి ఫ్రెష్గా చేయాలి, అందులో సగమే కోస్తా. సో దానికి ఒక చెంచా ఆవాలు, చెంచా మెంతులు కొంచెమే తీసుకున్నా, చూసారు కదా, ఈ కొంచెమే తీసుకున్నా. ఈ చక్కగా వేగనిస్తున్నాను అనమాట. వేగి టప్ టప్ అని పేలినట్టు వస్తాయి చూసారా, అప్పుడు ఏగినట్టు లెక్క. అలా అని మార్చకండి, బాగోదు. సో ఇక చూసారా ఏగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం ఇంగువ అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని అది మాడకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి చల్లారాక చక్కగా ఇలా కలుపుకుంటే ఆ వేడికే ఇంగువ ఇది అయిపోద్ది, మళ్ళీ మాడిపోతే టేస్ట్ ఉండదు. దీన్ని ఇందులో వేసుకుని దంచేసుకుంటాను. ఇప్పుడు చక్కగా దీంట్లో వేసుకుని ఇంగు కూడా వేస్తారు కదా, వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుంది. ఇంకా నేనేం వేయట్లేదండి, వెల్లుల్లిపాయలని ఏమి జీలకర్ర కానీ ఏమి ఇట్లా ఓన్లీ ఆవాలు మెంతులు. ఆవాలు ఇష్టం లేదనుకోవాలి ఇంకా తగ్గించుకోవచ్చు, మెంతులు కూడా తగ్గించుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంత వేస్తాను అనట్లేదు, పౌడర్ అయ్యాక ఇది ఎంత అయితే చూసి దాన్ని బట్టి నేను వేస్తాను. సో ఇప్పుడైతే వంకాయలు చక్కగా ఆరిపోయినాయి కదా, ఉప్పు నీళ్ళు వేయటం కొయ్యటం అవి ఏమీ చేయకూడదండి. 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, 2 మెంతులు, 2 గింజలు వేసే, ఎక్కువ వేయలేదు, మెంతులు, కొంచెం కరివేపాకు వేస్తాను. చాయ్ మినపప్పు, పచ్చిమినపప్పు ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చండి, మా ఇంట్లో ఇష్టం పడరు. సో పొయ్యి కట్టేసి ఆ వేడిలో ఉన్నప్పుడే తగ్గించేసాను, తగ్గించేసి ఇంగువైతే వేసేసుకుని బాగా తగ్గించే కదా, ఫాస్ట్గా ఈ వంకాయల పుచ్చులు చూసుకుని ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుని ముక్కలు వేసుకుని అందులో వేసేసుకోవాలి, లేకపోతే కండ్రెక్కిపోద్ది అనమాట. మనం ఉప్పు నీళ్ళలో వేయట్లేదు కదా, కండ్రెక్కిపోద్ది. అందుకని నేను ఈ విధంగా కోసేసుకుని వేసేస్తున్నాను. ఎంత లేతగా ఉన్నాయి చూసారా. సో నేను అన్ని వంకాయలు కూడా వేయట్లేదండి, ఒక 6 వంకాయలు వేస్తానేమోనండి, అంతే. అన్నీ వేయలా, చూసారు కదా. ఇవి మూత పెట్టకూడదు, ఇప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆటో త్వరగానే వేగిపోతాయి, ఎక్కువసేపు వేగక్కర్లేదు. మళ్ళీ ముక్క విడిపోద్ది అనమాట మనం ఊరగా వేసేటప్పుడు. ముక్క కొంచెం గట్టిగానే ఉండాలి కానీ మగ్గాలి కొంచెం. సో ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. అది మగ్గేలోపు ఒకసారి ఇవైతే మనం చల్లారి కొద్దిగా దంచేసుకుంటున్నాను, మెత్తగా చక్కగా దంచేసుకుంటుంటే బాగుంటుంది. సో ఇంకొంచెం ఎగ్ని ఆల్మోస్ట్ ఇంకొంచెం ముక్క స్టిఫ్గా ఉన్నప్పుడే కట్టేయాలండి, బాగా వేగకూడదు, మెత్తపడిపోద్ది. అప్పుడు మనం ఊరగా వేసినప్పుడు కలపెట్టడం కుదరదు అనమాట. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి, ఎంత నచ్చుతారంటే. ఎప్పుడైనా కొత్త ఊరగాయకే కదా అది. పసుపు అయితే ఇప్పుడు కొంచెం వేసాను అనమాట, ఆ పచ్చివాసన పోయేంత వరకు పసుపు కూడా వేయించేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని. ఇవి చూసారా వేగినాయి, ఇలా వేగితే చాలు, జస్ట్ కొంచెం మెత్తపడితే చాలండి, బాగా వేగాలని లేదు. ఆ నూనె చాలు, నూనె కూడా ఎక్కువ వేయము. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయితే చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను
చల్లారినాయండి. కింద పెట్టేసుకుని నీట్గా ఇందాకైతే నేను నూరుకున్నా కదా, ఇది ఒక గిన్నెలో వేసుకుందాం, కలపెట్టడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకని మంచిగా ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. ఒక బౌల్లోకి ఈ విధంగా చూసారా, ఇలా స్టిఫ్గా ఉండాలి, ముక్క బాగా మెత్తగా అయితే రాకూడదు. సో ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ చాలు. ఆ వంకాయలకి రసం ఎక్కువ ఉందన్నమాట, తక్కువ ఉంటే 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు. చింతపండు వేస్తారు అసలు అయితే నిల్వ ఉండే పచ్చళ్ళు, ఇది ఇన్స్టెంట్ కాబట్టి నిమ్మకాయ చాలు. ఇంకా చింతపండు అన్న గ్యాస్ వస్తుంది, నిమ్మకాయ గ్యాస్ ట్రబుల్ లాంటివి కూడా రావండి. చక్కగా పిండేసుకుని రసం అంతా, చాలా రసం వచ్చిందండి, చాలు. ఇంకా నిమ్మకాయ ఎందుకంటే అక్కర్లేదు. నేను తీసుకుంది పెద్ద వంకాయలు ఒక 6 దానికే ఈ కొలతలు. మా ఇంట్లో ఏంటంటే అదిగోండి మెంతిపిండి ఆవపిండి మీరే కదా, అది వేసాను. ఉప్పు కప్పులో పావు వంతే తీసుకున్నాను, ఎందుకంటే మాకు పిండి తక్కువ ఉండాలి, ముక్కలు ఎక్కువ ఉండాలి, దానికి డబలు కారం తీసుకున్నాను. ఎప్పుడైనా అంతే, మాకు పిండి తక్కువ ఉండాలి, ముక్కలు ఎక్కువ కనిపించాలి, అప్పుడే మాకు తినాలనిపిస్తుంది. ఎక్కువ పిండి ఉంటే ఊరగాయ పుట్టి కారం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు బాగా కలబెట్టింది, గట్టిగా ఉంది అని అనుకోకండి. 1 గంట అయితే చక్కగా ఊరిద్ది. ఇప్పుడైతే మూత పెట్టేసేయండి, ఊరిపోద్ది, అంతేనండి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. మాకు ముక్కలు ఎక్కువ కనబడాలన్నా కదా, ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా ఊరిద్ది. ఇది 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట. ఇది కొంచెం అన్నంలో ఇలా వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బా వారేవా ఎంత బాగుంటుందో, ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుందండి. నచ్చితే లైక్ చేయండి. వంకాయ కారం.